హే హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇది సండే మార్నింగ్ మేమేం చేసాము అని చూపిస్తున్నాను. చూసారా ఎంత క్లౌడీగా ఉందో. ఇక్కడ టైం అయితే 8:30 అవుతుంది. యాక్చువల్గా సండే కదా అని చెప్పి ఇంకా నైట్ గిన్నెలు అలాంటివి ఏం వాష్ చేయలేదన్నమాట. అలాగే షింక్లో ఉంచేసాను. పొద్దున్నే లేచి వాష్ చేసుకోవచ్చులే అనుకున్నాను, కానీ అలారం ఆఫ్ చేసి మరీ పడుకున్నాము చలిగా ఉండేసరికి. 8:30కి లేచాము నేను, దివి. ఇక్కడ ఫాస్ట్గా ఇంకా రీఫ్రెష్ అయిపోయి దివికి అయితే మ్యాగీ చేసి ఇచ్చాను. ఇంకా నేనైతే ఇక్కడ గ్రీన్ టీ పెట్టుకొని తాగుతున్నాను. మ్యాగీ నేనేం వాడికి ఎప్పుడు ఇవ్వను, అంటే రోజు అలా ఏమి ఇవ్వను. వీక్లీ ఎప్పుడో ఒకసారి, లేదంటే 2 వీక్స్కి ఒకసారి. అంటే మరీ తినడానికి ఏం లేదు, అంటే బ్రేక్ఫాస్ట్కి ఏం పెట్టలేదు, పిండి ఏం లేదు, స్నాక్స్కి ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదు అన్నప్పుడు మాత్రమే మ్యాగీ చేసి పెడతాను. ఇక్కడ నేనైతే ఫ్రెష్ అయిపోయి గ్రీన్ టీ తాగుతున్నాను. సో ఇంకా మన పనులు ఉంటాయి కదా, అవి చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ ఫుల్ హెడేక్గా ఉంది, అందుకే ఫుల్గా కోకోనట్ ఆయిల్ పెట్టేసుకున్నాను. అంటే నాది డ్రై స్కాల్ఫ్ అనమాట, అందుకే నేను ఎక్కువగా హెడ్ బాత్ చేసేసిన తర్వాత ద నెక్స్ట్ డే నేను కోకోనట్ ఆయిల్ అప్లై చేసేసుకుంటాను. దానివల్ల చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. అందులో వింటర్ సీజన్లో ఏంటంటే ఇంకా డ్రై అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు, అందుకే నేను కోకోనట్ ఆయిల్ అప్లై చేసేసుకుంటాను ఇమీడియట్గా. ఇక్కడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఎగ్ దోశ వేస్తున్నాను. అంటే పిండి అయిపోయింది, ప్లస్ చట్నీ కూడా అయిపోయింది అనమాట. ఇంకా దానికోసం సపరేట్గా చేయలేను, ఎందుకంటే ఆల్రెడీ 9:15 అలా అవుతుంది, లేట్ అయిపోయింది ఈరోజు. సో అందుకే ఇంకా ఫాస్ట్గా ఉన్న కొంచెం పిండితో ఎగ్ దోశ అయితే వేసుకుంటున్నాము దివికి నాకు. వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నాను, ఎందుకంటే లెంత్ ఎక్కువగా ఉంది, అందుకే. బాగా లేట్ అయిపోయింది కదా, ఇంకా మళ్ళీ దోశలు వేసి చట్నీ చేసి ఇంకా టైం ఇంకా 10:30 అలా అయిపోద్ది. మళ్ళీ లంచ్ తినేసరికి టైం అయిపోతుంది అనమాట, అంటే లేట్ అయిపోద్ది లంచ్కి. లేట్గా లంచ్ తినడం, లేట్గా బ్రేక్ఫాస్ట్ చేయడం అనేది అంత హెల్త్కి మంచిది కాదు. సో అందుకే నేను ఇక్కడ సింపుల్గా ఫాస్ట్గా ఏదవుతుందో దాన్ని చేసేస్తున్నాను అనమాట. సో ఇక్కడ దివిని అడుగుతున్నాను ఎగ్ దోశ తింటావా అని. సో వాడికైతే ఒక ఎగ్ దోశ వేసిస్తున్నాను. వాడికి అసలు బేసిక్గా ఈ ఎగ్ దోశలు ఇష్టం ఉండదు, ఎందుకో తినడు. అంటే తినడు అంటే వాడికి నచ్చదు అనమాట. ఎగ్ దోశ అంటే ఎల్లోది వేస్తాం కదా, సో అది నచ్చదు. మామూలుగా బాయిల్డ్ ఎగ్లో కూడా వాడు లోపలిది తిండు అనమాట, పైన వైట్ వరకే తింటాడు. ఇంకా ఏదైనా ఆమ్లెట్లో కూడా, ఆమ్లెట్ అయితే బాగా అంటే కొంచెం ఇష్టంగా తింటాడు. సో ఇలా ఎగ్ దోశ వేసినా కూడా తినడు అనమాట, అంటే నచ్చదు వాడికి. ఎప్పుడైనా రేర్గా తింటాడు, రెగ్యులర్గా తిండి ఇలాంటివి. ఇక మనం రెగ్యులర్గా ఏ పనైనా చేయాలి అనుకుంటే దాన్ని ఎప్పటికప్పుడు చేసేసుకోవడమే బెటరు. ఇంకా రేపు చేసుకుందాం, తర్వాత చేసుకుందాం అని పోస్ట్ పోన్ చేసామంటే డబల్ వర్క్ అయిపోద్ది అనమాట. ఈరోజు నేను చేసింది ఏంటంటే, రేపు అంటే నిన్న సండే అంటే సాటర్డే రోజు, రేపు సండేనే కదా, రేపు మార్నింగ్ లేచి చేసుకుందాము అనుకొని ఏం చేశానంటే పడుకునేసాను అనమాట. గిన్నెలు అవి ఏం వాష్ చేయలేదు. ఆ తర్వాత 6:30కి అలారం ఉంది, కానీ నేను దాన్ని ఆఫ్ చేసేసి మళ్ళీ పడుకున్నాను. మళ్ళీ లేవచ్చులే కాసేపు అనుకున్నాను, కానీ ఏంటో డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాను. అంటే వెదర్ కూడా అలాగే ఉంది. ఇంకా 8:40కి అలా మెలకు వచ్చిందనమాట. ఇంకా అప్పటి చూసుకుంటే 8:40 అయిపోయింది టైము. ఇంకా అప్పుడు గబగబా లేచి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాను దివికి నాకు. నేనైతే ఇక్కడ 2 ఎగ్ దోశలు వేసుకొని తింటున్నాను. ఇక వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి దాన్ని ఆన్ చేసేసి ఇంకా మళ్ళీ కిచెన్లోకి వస్తున్నాను. గిన్నెలు బోల్డ్ ఉన్నాయి. దివి చూడండి ఏం చేస్తున్నాడు, ఎలా కూర్చున్నాడు టీవీ చూడడానికి తలకిందులుగా అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా రాత్రి గిన్నెలు అవన్నీ చూడండి ఎంత మెస్సీగా ఉందో. ఇంకా అవంతా క్లీన్ చేసేసి గిన్నెలు అయితే వాష్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఎంత క్లీన్ చేసినా సరే ఏదో ఒక రకంగా అది మెస్ అయిపోద్ది అనమాట.
ఎంత మళ్ళీ రోజు నేను క్లీన్ చేస్తూనే ఉంటాను, కానీ ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ అది అలా తయారవుతుంది. సో మళ్ళీ దాన్ని మొత్తం కిచెన్ మొత్తం అంటే ఆ కౌంటర్ టాప్ మొత్తం మళ్ళీ క్లీన్ చేసుకొని తుడుచుకొని చేసుకోవాల్సి వస్తుంది. ఇంక ఇక్కడ గిన్నెలు అయితే వాష్ చేసేసుకుంటున్నాను ఫాస్ట్గా. మళ్ళీ ఇక్కడ నేనేం ఈ పెద్ద వంటలు ఏం చేయను అనమాట. సింపుల్ వంటలే అంటే కర్రీసే చేస్తాను. మా ఇద్దరికి సరిపడే కర్రీస్ ఎన్ని ఉంటాయి, కొంచెమే కదా, కొంచెం క్వాంటిటీలో ఉన్నా కూడా గిన్నెలు ఎక్కువ పడతాయి అన్నమాట. సో ఇంకా ఆ గిన్నెలన్నీ కడిగి ఇంకా ఆ కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది. లేదంటే మాత్రం అంటే ఇప్పుడు గిన్నెలు వాష్ చేసేసి ఆ కౌంటర్ టాప్ క్లీన్ చేయకపోతే నాకు సాటిస్ఫాక్షన్గా అనిపించదు. సో ఒకసారి గిన్నెలన్నీ క్లీన్ చేసేసిన తర్వాత వాష్ చేసేసిన తర్వాత షింక్ అంతా ఒకసారి వాష్ చేసేసుకొని మళ్ళీ ఆ కౌంటర్ టాప్ అంటే ఆ స్టవ్ కింద అంతా ఒకసారి క్లీన్ చేసేసుకొని అప్పుడు వంట చేస్తాను అనమాట. ప్రతిసారి అంతే. నాకు కిచెన్ క్లీన్గా లేదంటే అంటే స్టవ్ సరౌండింగ్స్ క్లీన్గా లేదు అంటే నాకు ఇంకా వంట చేయబుద్ధి కాదు. అందుకే నేను జనరల్గా రోజు ఎప్పటికప్పుడు గిన్నెలన్నీ వాష్ చేసేస్తాను. ఒక్క గిన్నె కూడా ఉంచను అనమాట. కానీ ఒక్కొక్కసారి బద్ధకం ఉంటుంది కదా, ఆ బద్ధకం ఏం చేస్తుందంటే ఇప్పుడు వాష్ చేయొద్దు తర్వాత చేసుకో అని చెప్తుంది. సో ఆ తర్వాత ఏమవుతుందంటే అది డబల్ వర్క్ అయిపోతుంది. సండేనే కదా, ఈరోజు ఏం పనులు ఎక్కువ పెట్టుకోకూడదు, రిలాక్స్ అయిపోవాలి నేను దివి అనుకుంటాను. అలా అనుకున్న రోజే నాకు ఎక్కువ పని ఉంటుంది. అదేంటో నాకు అర్థమే కాదు. ఒకవేళ ఎంత ప్లాన్ చేసుకున్నా సరే సండే రోజు రిలాక్స్ అవ్వాలి, ఏ వర్క్ పెట్టుకోకూడదు అనుకుంటే మాత్రం అది ఏ మూల నుంచి వస్తుందో ఏదో ఒక పని అయితే పడుతుంది అనమాట. మళ్ళీ ఏదో కొత్త పనులు కాదు, మనం రోజు రొటీన్గా రెగ్యులర్గా చేసే పనులే, మళ్ళీ కొత్తగా వచ్చే పనులు మాత్రం కాదు మళ్ళీ అవేంటో. మామూలుగా ప్రతిరోజు ఏం చేస్తానంటే మార్నింగ్ లేవగానే ఇల్లంతా ఒకసారి చిమ్మేసి ఇంకా బయట కూడా వాటర్ వేసేసి చిమ్మేసి అంటే వాష్ చేసేసి బయటంతా క్లీన్ చేసేసి ముగ్గులు పెట్టేసుకుంటాను. అది మార్నింగ్ అంటే దివి స్కూల్కి వెళ్ళక ముందు దివి రెడీ అవుతున్న టైంలో నేను ఈ పని చేస్తాను. ఇంక ఈరోజు లేట్గా లేచాం కదా, సో అందుకని ఇప్పుడు చేస్తున్నాను అనమాట. అంటే బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత చేస్తున్నాను. మామూలుగా అయితే బ్రేక్ఫాస్ట్కి బిఫోర్ అంటే దివి స్కూల్కి వెళ్ళక ముందు నేను ఈ పని చేస్తాను. అంటే రోజు వాటర్ వేసి క్లీన్ చేయను, డే బై డే చేస్తాను. అయినా కూడా బయట ఒకసారి చిమ్మేసి అక్కడ ఇంటి ముందు లైట్గా వాటర్ వేసేసి ముగ్గు అయితే పెడతాను. అదైతే డైలీ చేస్తాను, డెఫినెట్లీ ఖచ్చితంగా చేస్తాను. లేదా వీక్ మధ్యలో వచ్చేసి అంటే వీక్ మధ్యలో కానీ లేదా సండేస్ ఎప్పుడైనా కానీ లేదంటే 3 days వన్స్ కానీ లేదంటే వీక్లీ వన్స్ కానీ అంటే ఎప్పుడు నాకు డస్టీగా అనిపిస్తుంది, మనం ఇక్కడ క్లీన్ చేయాలి అంటే మొత్తం అటువైపు నుంచి అంటే మాకు అటువైపు కూడా ఉంటుంది కొంచెం గ్యాప్, అటువైపు నుంచి మొత్తం క్లీన్ చేసేస్తాను అనమాట. కానీ రెగ్యులర్గా మార్నింగ్ అయితే మాత్రం ఇంటి ముందు అయితే డెఫినెట్లీ అంటే ఇంటి ముందు అంటే ఇక్కడ ప్లాంట్స్ పెట్టిన దగ్గర అటువైపు చెప్పుల స్టాండ్ ఉంది కదా అక్కడ అంతా క్లీన్ చేసేస్తాను వాటర్ వేసేసి. ఇక నాకు ముగ్గులు అయితే పెద్దగా రావు, ఉన్న చిన్న చిన్న ముగ్గులు అవి కూడా యూట్యూబ్లో సింపుల్గా ఈజీగా ఉంటాయి కదా అవి చూసి అవి అయితే వేసేస్తాను అనమాట ముగ్గులు. కొంతమంది అయితే ముగ్గులు అసలు ఎంతెంత పెద్ద ముగ్గులైనా సరే చిటికలు ఈజీగా వేసేస్తారు. ఇంకా మెలికలు ముగ్గులు ఉంటాయి కదా అవి కూడా వేసేస్తారు ఈజీగా ఫటాఫటామని. నాకు అదేంటో ముగ్గులు అస్సలు రావు. ఒకవేళ నేను ఎంత కాన్సన్ట్రేషన్ చేసి నేర్చుకున్నా కూడా ఆ ముగ్గుల విషయంలో నేను ఫెయిల్ అయిపోతాను. అందుకే నేను ఎక్కువ రిస్క్ తీసుకోను అనమాట. ముగ్గుల విషయంలో మాత్రం సింపుల్గా వేయడానికి ట్రై చేస్తాను. మనం చిన్నగా ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ముగ్గులు సీజన్ ఉంటుంది కదా, ఏకాదశి నుంచి తొలి ఏకాదశి నుంచి అంటే న్యూ ఇయర్ నుంచి ఇంకా ముగ్గులు స్టార్ట్ అవుతాయి అన్నమాట. పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు, కలర్ రంగులన్నీ వేసి రంగోలీస్ టైప్లో వేస్తారు, వీధి పొడుక్కి వేస్తారనమాట ఇంటి ముందు. మేమైతే చూడ్డానికి వెళ్ళే వాళ్ళం, నువ్వే ముగ్గేసావు మేమే ముగ్గేసాము ఈ కలర్స్ తీసుకుని అంత హంగామాగా ఉంటుంది, హడావిడిగా ఉంటుంది ఆ ముగ్గులు సీజన్ అప్పుడు మాత్రం. అప్పట్లో అయితే న్యూస్ పేపర్లో కూడా ముగ్గులు కొత్త కొత్త ముగ్గులన్నీ వచ్చాయి, చుక్కలు ఇన్ని చుక్కలు అని చెప్పి ఆ నోట్బుక్ పెట్టుకొని ప్రాక్టీస్ చేసేవాళ్ళము. ఇప్పుడు అంత టైం లేదు ముగ్గుల కోసం స్పెషల్గా టైం కేటాయించడానికి. కానీ కొంతమంది
అది ఆర్ట్ అనేది వాళ్ళకి స్వతహాగా వచ్చి ఉంటుంది, కానీ నాకు అంత ఆర్ట్ రాదు. ఇకపోతే ఇక్కడైతే ఇంక ఇంట్లో చిమ్ముతున్నాను అనమాట, క్లీన్ చేస్తున్నాను. ఇంకా చిమ్మేసి మోపు అయితే పెట్టేస్తాను అనమాట. యాక్చువల్గా కొత్త చీపుర్లు అవి పైన పెట్టాను, నాకు అందలేదు. సో దివి తీసిచ్చాడు స్టూల్ మీద ఎక్కి. సో ఈరోజు అంతా క్లీనింగ్తోనే సరిపోయింది నాకు. మళ్ళీ రోజు క్లీన్ చేస్తూ ఉంటాం కదా, కానీ డస్ట్ మాత్రం ఎక్కడి నుంచి వస్తుందో అర్థమే కాదు. చూడండి ఎంతెంత డస్ట్ ఉంటుందో. ఇక్కడ దివి టీవీ చూస్తూ ఉన్నాడు, నేను నా పని చేసుకుంటూ ఉన్నాను. ఈ టబ్ చైర్స్ వీడు ఏదైనా స్నాక్స్ తిన్నాడంటే ఆ టబ్ చైర్స్లో పెట్టేస్తాడనమాట. అది తీసేస్తున్నాను. ఆ పేపర్స్ చూడండి ఎన్ని పేపర్స్ ఉన్నాయో. నెక్స్ట్ బిస్కెట్ ర్యాపర్స్ అలా ఉన్నాయి. సో వాడికి డోర్ వేయమంటున్నాను, ఎందుకంటే బయట ఈరోజంతా సైక్లోన్ మూలంగా ఎక్కువ గాలిగా ఉంది. అంటే మనం అక్కడ చిమ్మిందంతా మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అందుకని డోర్ క్లోజ్ చేసేసి ఇంకా అప్పుడు క్లీన్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. సో ఇది వచ్చి బెడ్రూమ్లో ఇంకా క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంటుంది మాకు, అక్కడ వాష్ ఏరియా ఉంటుంది బెడ్రూమ్కి తర్వాత, అంటే బాత్రూమ్ ప్లస్ వాష్రూమ్ రెండు ఇచ్చారు. సో వాష్రూమ్లో వాషింగ్ మిషన్ ఉంటుంది కదా, సో అది కూడా ఇంకా మాది సెమీ ఆటోమేటిక్ అనమాట. వాటర్ అనేది తీసేసేయాలి, డ్రైన్ చేసేయాలి. ఆ వాటర్ డ్రైన్ చేయడానికి వెళ్ళాను అక్కడికి. తర్వాత మళ్ళీ ఇంకా నా పని నేను చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ. దివి అయితే అటు ఇటు తిరుగుతూ టీవీ చూస్తున్నాడు. స్నాక్స్ ఏదైనా ఉంటే చాలు వాడికి, స్నాక్స్ టీవీ ఉంటే చాలు, ఇంకా టైం అలా స్పెండ్ చేసేస్తాడు. ఎవరైనా పిల్లలు ఉంటే ఆడుకుంటాడు, లేదంటే ఇంకా టీవీయే అనమాట. సో ఇక్కడ వైట్ టైల్స్ కదండి ఇల్లంతా, కొంచెం డస్ట్ పడినా కూడా నాకు నచ్చదు, ఎక్కువగా కనిపిస్తుంది ఆ డస్ట్ అనేది. సో అందుకే నేను ఎక్కువ అంటే డేలో 2-3 టైమ్స్ చిమ్ముతాను అనమాట, లేదంటే నాకు అసలు నచ్చదు. అంటే కొంచెం డస్ట్ అనిపించిందంటే నాకు ఏదోలా ఉంటుంది. సో అందుకే క్లీన్ చేసేస్తాను. ఇది ఒక్కసారి మళ్ళీ నేను వంట అయిపోయాక కూడా వంటిల్లు ఈ హాల్ కొంచెం క్లీన్ చేసేస్తాను, మళ్ళీ ఇలాగే చిమ్మేస్తాను. మళ్ళీ బెడ్రూమ్ చేయను, బెడ్రూమ్ డేలో 1 టైం చేస్తే చాలు. ఈ హాలు వంటిల్లు మాత్రం 2-3 సార్లు చేసుకోవాల్సిందే, దుమ్ము పడుతూనే ఉంటుంది. ఇంకా పిల్లలు ఉండేది కదా, సో ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది. ఇంక ఇక్కడ ఇల్లు మోపు పెడుతున్నాను అనమాట. సో పసుపు, కొంచెం రాళ్ళ ఉప్పు, ఇంకా కొంచెం కర్పూరం దంచి వేసేసి మోపు అయితే పెడుతున్నాను. మామూలుగా అయితే లైజాల్ వాడతాను, ఈరోజు లైజాల్ అయిపోయింది, కింద షాప్ కూడా క్లోజ్లో ఉంది. సో అందుకని ఇలా చేస్తున్నాను అనమాట. ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది, పాజిటివ్గా ఉంటుంది. ఇలా పసుపు వేసి అప్పుడప్పుడు నేను ఇలా అయితే మోపు పెట్టుకుంటాను. అంటే లైజాల్ అయిపోయిందని కాదు, లైజాల్తో ఒకసారి మోపు పెట్టేసినా కూడా ఇంకా నెక్స్ట్ డే ఒకసారి మళ్ళీ ఇలా పసుపుతో కొంచెం పసుపు, రాళ్ళ ఉప్పు, కర్పూరం వేసి ఇల్లు మోపు పెట్టేసుకుంటాను. ఏదైనా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఉన్నా కూడా చనిపోతాయి. కర్పూరం వేస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఒక మంచి ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. లైజాల్ వేసినా కూడా ఉంటుంది, కానీ ఇది కొంచెం నాకు ఎందుకో నచ్చుతుంది. చిన్నప్పటి నుంచి మా అమ్మ ఇలాగే చేసేదన్నమాట. సో ఇక్కడ బెడ్రూమ్కి కూడా మోపు పెట్టేస్తున్నాను. దివి బ్యాగ్ అది ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది కదా వీడియో, అందుకే విసిరేసినట్టు కనిపిస్తుంది. యాక్చువల్గా నేను తీసి పక్కన పెట్టాను అంతే. హెయిర్ అనమాట, జుట్టు రాలిపోతుంది కదా కొంచెం, అందుకే అది. సో ఫైనల్గా అయితే నా హౌస్ క్లీనింగ్ పని అంతా అయిపోయింది. ఇంకా వంట చేయాలి. యాక్చువల్గా ఈరోజు వంట అయితే నేను ఎగ్
పులుసు ఇంకా వైట్ రైస్ చేసేస్తున్నాను. సింపుల్గా అయిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే టైం ఎంతో తెలుసా, 1 o'clock అయిపోయింది. అందుకని ఇంకా చికెన్ అలాంటివి కూడా ఏం పెట్టుకోవట్లేదు. ఎందుకంటే వింటర్ సీజన్ కదా, ఈ సీజన్లో చికెన్ ఎంత తక్కువ తింటే అంత మంచిది. సో ఈ వీక్ కూడా మేము చికెన్ తెచ్చుకోవట్లేదు. క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నాకు ఫుల్గా దాహం వేసింది. సో అందుకే వాటర్ తాగుతున్నాను. సో ఇలా సండే కాస్త వర్క్ డే అయిపోయింది, వర్కింగ్ డే అయిపోయింది ఫుల్గా. ఇంకా ఇక్కడితో పని అయితే అయిపోలేదు. ఇంకా వంట చేసుకోవాలి. ఇంకా వంట చేసుకొని మేము తినేసరికి టైం అయితే 2 అయిపోయింది అనమాట ఈరోజు. సో వంట చేస్తూనే ఇంకా బట్టలు అయిపోయాయి, అంటే వాష్ అయిపోయాయి. సో ఇక్కడైతే బట్టలు ఆరబెట్టేసుకుంటున్నాను అనమాట. దివి చూడండి నాకు హెల్ప్ చేస్తున్నాడు. వాడి కాన్సన్ట్రేషన్ మొత్తం టీవీ మీదే ఉందన్నమాట. అదే పికాచు ఏవో వస్తాయి కదా, వాటివి ఎక్కువ చూస్తాడనమాట, జపాన్ సిరీస్. ఆడి కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ ఉంది. నేనేమో క్లిప్స్ ఇవ్వమని చెప్పాను. ఒకసారి అక్కడ టీవీ చూసుకొని మళ్ళీ వచ్చి నాకు క్లిప్స్ ఇవ్వడం అలా చేస్తున్నాడు. మా దివికి పోక్యమాన్ సిరీస్ అంటే చాలా ఇష్టం అనమాట. చూసిందే చూసుకుంటుంటాడు. రిపీటెడ్ అయినా సరే వాడికి బోర్ కొట్టదు, చూస్తూనే ఉంటాడు అనమాట. అందులో వాడివి ఫేవరెట్ వచ్చి పికాచు, ఇంకేదో నురాటోనో అవన్నీ ఎక్కువ చూస్తూ ఉంటాడు. వాటివి డ్రా కూడా చేస్తాడనమాట. సో ఫైనల్గా అయితే నాకు బట్టలు ఆరబెట్టడంలో హెల్ప్ చేస్తున్నాడు మొత్తానికి. సో ఇంకా బట్టలు ఆరబెట్టేసిన తర్వాత ఇంకా వంట అయితే అయిపోయింది. ఇంకా మేము భోజనం చేసుకొని ఇంకా రిలాక్స్ అయిపోయాం అనమాట. దివి చూడండి ఏం చక్కగా డ్యాన్స్లు వేసుకుంటూ నాకు క్లిప్స్ ఇస్తున్నాడు. ఓకేనా, ఇంకా ఈ రోజుకైతే ఇవే కబుర్లు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.